ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? అయితే మీకు ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్దామని మాట్లాడుతున్నా. అదేంటంటే, ఇప్పుడు కొత్తగా ఫొటోస్ చూస్తారు కదా, ఇట్లా ఒకటి రెండు మనకు నచ్చినట్టుగా ఫోటో సెట్ చేసుకొని తీస్తున్నారు, నానో బనానో అని చెప్పేసి. దయచేసి ఆ ఫోటోలు తెలియక అంటే అందరు చాలామంది అదే చేస్తారు అనుకుంటారు చేసి, కానీ దానివల్ల మంచిది కాదంట. మన సమాచారం అనేది మన పర్సనల్ డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది అది ఒక టైప్ ఆఫ్ సైబర్ నేరగాలు సృష్టించారట దాన్ని. దాని పేరు నాకు వస్తలేదుగా, చెప్పడానికి రావట్లేదు. సో ఎవరు అలాంటి ఫోటోలు తీసుకోకండి ప్లీజ్, దయచేసి. అంతకుముందు కూడా జీపీటీ, చాట్ జీపీటీ అని అదే జిబ్లీ ఇమేజ్లు అని అవన్నీ చేసిరు, కానీ అట్లా చేయకండి. అది మంచిది కాదు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ సైబర్ నేరగాల దగ్గరికి వెళ్ళిపోతుందంట. సో బీ కేర్ఫుల్. అవి దిగకండి ఎవరు. ఇప్పటిదాకా దిగుంటే ఓకే, దిగని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి అన్నీ అప్లోడ్ చేయకండి. మీ ఫొటోస్ ఇట్లా చేసి అనవసరంగా ఇబ్బందులు పడకండి. అసలే మస్తు క్రైమ్స్ జరుగుతున్నాయి. మనుషులు ఎక్కడెక్కడ దొరుకుతారా, ఎట్లెట్లా వాళ్ళని ఇచ్చేయాలా అని చెప్పి చూస్తున్నారు వెధవలంతా. అంత ఒక స్కామ్ అయిపోయింది అంతా. ప్రతిదీ మనుషులు ఎట్లెట్లా అటాక్ చేయాలి, ఎట్లెట్లా ఇది చేయాలని చెప్పేసి తయారైపోయారు. మనం తెలియకుండానే వాళ్ళ మాయలోకి వెళ్ళిపోతున్నాం. మనం లేనిపోని బాధలు ఫేస్ చేస్తున్నాం, లేనిపోని బాధలు పడుతున్నాం. అది ఎందుకు అట్లా అయిందని చెప్పి అర్థమవుతలేదు. మనం తెలియకుండానే మన అకౌంట్ ఖాళీ అయిపోతున్నాయి. చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే. ఒకదానానికి ఒకటి. మన దరిద్రం ఏంటంటే ఒకటి వేసిందంటే ఇంకా దాని ఎందుకంటే గొర్రెలం పోయినట్టు పోతూనే ఉంటాం. సో దయచేసి ఎవ్వరూ అది ఫాలో అవ్వకండి అట్లే, ఓకేనా? అట్లీస్ట్ కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలామంది చెప్తుంటారు కానీ మనం వినము. నాకు కూడా తెలిసింది కాబట్టి మనం కూడా చెప్పాలి, నాకు కూడా చెప్పాలనిపించింది, సో చెప్తున్నా. సో నానో బనానా అని చెప్పేసి ఫొటోస్ ఒకటే పెడుతున్నారు అందరూ. నేను చూస్తున్నా. పెట్టకండి ఎవరు. అది అసలు మంచిది కాదు. మొత్తుకుంటారు పోలీసులు కూడా, ఎవరు పట్టించుకుంటలేదు. చూడండి, ఒకసారి ఆలోచించండి.